నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన దేవాలయాల ప్రాధాన్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులపై ఉంది శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సూచన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్ శ్రీనివాస్ హెచ్చరిక గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతుంది అనధికార దౌర్జన్యకాండ జరుగుతుంది కార్మిక సంఘాల నాయకుల ఆరోపణ పెద్దపల్లి పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే పాలకుల ఆగడాలకు అడ్డుకట్టపడుతుంది బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వెల్లడి భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాల కోసం కోటి తలంబ్రాలను ఒలిచిన RG1 లేడీస్ క్లబ్ సభ్యులు వరి కోతల షెడ్యూల్ ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంప్ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే వేసవి సెలవులలో జిల్లాలోని 100 గ్రామాలలో 3 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కలెక్టివ్ ఆధ్వర్యంలో భారత్ దేకో టీం ద్వారా ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సమ్మర్ క్యాంపు ఉంటుందని అన్నారు సమ్మర్ క్యాంపును వినియోగించుకునే వాలంటీర్లు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా గైడెన్స్ ఇవ్వాలని అన్నారు సమ్మర్ క్యాంప్ లో అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పిల్లలపై మంచి ప్రభావం పడే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు విద్యార్థులకు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్పాలని సమ్మర్ క్యాంప్ ఉల్లాసవంతంగా నిర్వహిస్తూ జీవితానికి అవసరమైన ముఖ్య పాఠాలను సైతం బోధించాలని కలెక్టర్ తెలిపారు సమ్మర్ క్యాంప్ లో పాల్గొనే విద్యార్థుల జీవితంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు సమ్మర్ క్యాంప్ లో విద్యార్థులకు క్రీడలు నీతి కథలు చెప్పడం చదువు ప్రాముఖ్యత వివరించడం విలువలు మోరల్స్ బోధించాలని కలెక్టర్ తెలిపారు ప్రస్తుతం వాలంటీర్లు చేస్తున్న బాధ్యత చాలా గొప్పదని సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు మంచి అంశాలను నేర్పాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సమ్మర్ క్యాంప్ లో రిజిస్టర్ చేసుకునే విధంగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు సమన్వయం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు 63 మంది వాలంటీర్లకు సమ్మర్ క్యాంప్ నిర్వహణ పట్ల శిక్షణ అందించామని కలెక్టర్ తెలిపారు చెయ్యగలను లేదా నమ్మకం పెట్టుకుని తనకు ముందుకు వస్తే తనను చూసుకొని 10 మంది ముందుకు వస్తే 5 చూసుకొని 10 మంది ముందుకు వస్తే మ్యాథ్స్ ఇవ్వాలి కదండి ఒక 10 మంది అలా చేస్తే ఎన్ని మంది వస్తారు దాదాపు 5 లక్షల మంది మారు ఆ మార్పుకి మీ ఒక ప్రయత్నం ఆ మార్పుకి మీ ఒక మొదటి అడుగు మొదటి మన ప్రయత్నం మీరు ఎన్ని మంది జీవితాన్ని మార్చగలరు అనేది మీకు ఇప్పుడు తెలియదు 10 సంవత్సరాల వరకు మీకు కాబట్టి నేను మీ వచ్చి కలుస్తాను అప్పుడు నా ఒకరికొకరు నమ్మకం కలుపుతున్నాను సరేనా ఇంత పెద్ద బాధ్యతను మీరు స్వీకరిస్తున్నారు ఆ బాధ్యతను గమనించండి ఆ బాధ్యతను మీరు స్వీకరించినందుకు నా ప్రత్యేక చెప్పుకోలేకపోతానమ్మా ఇలా రైతులా కాదు ఒక ఫెలో టీచర్ లాగా ఒక ఫెలో సిటిజన్ సొసైటీ లాగా మీలాంటి వాళ్ళు చాలా తక్కువ సమాజం సరేనా ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్ భారత దేకో టీం సభ్యులు ఎంఈఓలు టీచర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు దేవాలయాల ప్రాధాన్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులపై ఉందని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఉద్బోధించారు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని చిలుకలయ్య ఆలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయంలో బుధవారం చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేయించారు
ఆలయ గోపురంపై కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ సృష్టిలో భగవంతుడు ఒక్కడేనని, ఆయనే వివిధ రూపాల్లో దర్శనమివ్వడం జరుగుతుందని తెలిపారు. భగవన్నామ స్మరణను భక్తులు ఏదో ఆశించి కాకుండా నిష్ఠతో ఎలాంటి స్వార్థం లేకుండా చేయాలని తెలిపారు. భగవంతుడు అందరి వాడని, దేవాలయాల్లో కొలువైన భగవంతుడిని అందరూ దర్శించుకోవచ్చని అన్నారు. మన కర్మఫలంతో జరిగిన నష్టానికి భగవంతుడిని నిందించడం సరికాదన్నారు. స్వామివారు ఎప్పుడు ఎవరికి కీడు తలపెట్టరని, మనం చేసుకున్న కర్మల ఫలంగానే మనం ఆపదలో పడతామని చిన్నజీయర్ స్వామి తెలిపారు. తన శక్తిని ఎవరిలోనైనా ఉంచినంత వరకు వాళ్ళని కూడా భగవాన్ భగవాన్ అని పిలుస్తారు తప్ప భగవంతుడు ఎంతమంది ఉంటారు లోకంలో? ఇందరినీ నడిపే దేవుడు ఒక్కడే. ఎవడైనా నారాయణుడు ఆయనే ఒక్కొక్కసారి నేరుగా దిగొస్తాడు. అలా వచ్చిన రూపాలు రాముడు, కృష్ణుడు, వరాహము, మత్స్యము, కూర్మము, నరసింహము, ఇవన్నీ ఆయనే నేరుగా వచ్చిన రూపాలు. ఎందుకంటే ఇందులో మళ్ళీ మన అహంకారాలు ఉండవు కదా. ఇప్పుడు మన మీద దేవుడు ఆవహించాడు అనుకోండి, టెంపరీగా ఆవహించిన కాసేపు చేస్తాం, కానీ వెళ్ళిపోయినా మళ్ళీ మనమే. మనలో ఉండే అహంకారం మనకి అవుతాయి. కానీ శిలకి అలాంటి అహంకారాలు ఏముండవు. శిలని తన శరీరంగా చేసుకున్నప్పుడు అందులోంచి ఆయన యొక్క శక్తి నిష్కల్మషంగా ఏ రకమైనటువంటి కాలుష్యాలు కలవకుండా నేరుగా పైకి ప్రకాశిస్తుంది. వాళ్ళంతా దేవతలు. మన మనుషులు అంటే మనకి ఈ మానవ శరీరం వచ్చింది కొందరి జీవులకి కొన్ని కర్మల ప్రభావం చేత కొందరికి దేవ శరీరం వచ్చింది, వాళ్ళు దేవతలు అయ్యారు. మరి కొంతమందికి జంతు శరీరం వచ్చింది, వాళ్ళ కర్మని బట్టి వాళ్ళంతా కూడా జంతువులు అయ్యారు. మరి కొందరు జీవులకి కదలని శరీరాలు వచ్చాయి, చెట్లుగా, చామలుగా, రాళ్ళుగా, రప్పలుగా, పుట్టలుగా జీవులే. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులను చిన్నజీయర్ స్వామి స్వహస్తాలతో ఆశీర్వదించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్యాల రామారావు, కేశవరావు, చెప్యాల సత్యనారాయణరావు, శ్రీపతిరావు, సతీష్ రావు, రామారావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదావరి ఖని పోలీస్ స్టేషన్ ఆవరణలో పెద్దపల్లి జిల్లాలోని రౌడీ షీటర్లలో మార్పు కోసం బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. నేర చరిత్ర, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొనసాగాలని, హుందాగా జీవించాలని సూచించారు. నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసిన వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, అందువలన నేరస్తులు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఏ నేరం చేసినా పోలీసులు గుర్తిస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నేరం చేసే ముందు మీరు మీ కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని సిపి తెలిపారు. నేరాల నియంత్రణలో మీరు భాగస్వాములు కావాలని అన్నారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూ కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ధ్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి నేరాలకు పాల్పడకుండా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండి పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని సిపి వెల్లడించారు. బగారా మోగింది, దాంతో రియాక్షన్ బగారా మోగిన సందర్భంలో మనం పోలీస్ తరఫు నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలనో, పీస్ఫుల్ ఎలక్షన్స్, ఫెయిర్ ఎలక్షన్స్ చేయడానికి కోసము మనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఆల్ రౌడీ షీటర్స్, హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మాకు రికార్డులో ఉన్న వాళ్ళందరినీ చాలా మటుకు పిలిపించాము. 208 మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు. 113 మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఏదే కేసులో డిఫరెంట్ కేసులో ఉండి ఉండవచ్చు. అది ఇప్పుడు కేసెస్ గురించి మాట్లాడలేదు, కానీ వాళ్ళకి సత్ప్రవర్తన ఎలా ఉండాలి, కేవలం ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే కాకుండా టోటల్ ఎంటైర్ లైఫ్లో ఎలా ఉండాలి, అసలు ఆ రౌడీ షీట్ అనే పేరు నుంచి బయటపడేటట్టు వాళ్ళకి క్యారెక్టర్ మోడిఫికేషన్ టోటల్లీ పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావడానికి కోసం ఈరోజు వాళ్ళందరినీ చేయించాము, ఇక్కడ పిలిపించాము. అలాగే వాలంటరీగా వాళ్ళందరూ సొంతంగా ప్రమాణం చేశారు. మేము ఇక ఎప్పటి నుంచి ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఈవెన్ ₹1,00,00,000 ఇచ్చినా నేను ఏ క్రైమ్ చేయనని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారా అన్నారు. సో అది మంచి పరిణామం. ఒకసారి మనిషికి దెబ్బ తాకిన తర్వాత దాని దెబ్బ విలువ తెలుస్తుంది. అందుకనే వీళ్ళందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్. నౌ దే ఆర్ నాట్ ద క్రైమ్ ప్రొలిఫరేటర్స్, దే ఆర్ ద క్రైమ్ స్టాపర్స్ అని మేము అనుకుంటున్నాము. అలాగే వాళ్ళకి అడ్మానిష్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు దే ఆర్ క్రైమ్ స్టాపర్స్, దే ఆర్ నాట్ క్రైమ్ మేకర్స్. ఓకే, దే ఆర్ నాట్ క్రైమ్ ఇండల్జెన్స్, దే విల్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ క్రైమ్, దే విల్ బీ ద స్టాపర్స్ ఆఫ్ ద క్రైమ్. సో దే విల్ బీ వేరింగ్ ద మ్యాంటిల్ ఆఫ్ ద పీస్. సో ఇప్పుడు మనకు ఇక్కడ జరిగిన రౌడీ షీటర్స్ మేళా కానీ, మంచిర్యాలలో రౌడీ షీటర్స్ మేళా కానీ, దీనివల్ల మేము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ద ఎలక్షన్స్ విల్ బీ వెరీ పీస్ఫుల్ అండ్ ఫెయిర్. గోదావరి ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, గోదావరి ఖని 2వ సిఐ రవీందర్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతుందని, అనధికార దౌర్జన్య కాండ జరుగుతుందని కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాజారెడ్డి, తోట వేణు ఆరోపించారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న 72 క్వార్టర్ల బాధితులతో కలిసి హెచ్ఎంఎస్, బిఎంఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు మాట్లాడుతూ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అది న్యాయబద్ధంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. రోడ్డు విస్తరణ రోడ్డుకు ఇరువైపులా జరగాలని, అది ఒకే వైపుగా తీస్తూ కార్మికుల క్వార్టర్లను మాత్రమే కూల్చివేస్తూ బడాబాబుల జోలికి మాత్రం వెళ్లకపోవడం ఆక్షేపణీయమని అన్నారు. సింగరేణి క్వార్టర్లు కూల్చాలంటే ఒక్క RG1 GM నోటీసులు పంపితే కుదరదని, సింగరేణి సంస్థలో 51% రాష్ట్ర వాటా ఉంటే 49% కేంద్రం వాటా ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలోనే 100 ఫీట్ల రోడ్లు ఉంటే గోదావరి ఖని నగరానికి 150 ఫీట్ల రోడ్లు కావాలా అంటూ ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం కార్మికులకు సంబంధించిన క్వార్టర్లను కూల్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం కార్మికులను, కార్మిక సంఘాల నాయకులతో చర్చించకుండా జీఎం ఎలా నిర్ణయం తీసుకుని నోటీసులు ఇస్తారని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహించారు. నగరం అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా
ఇరుకుగా ఉన్న లక్ష్మీనగర్ రోడ్లను వెడల్పు చేయాలని, తర్వాతనే సింగరేణి కార్మికుల క్వార్టర్లను ముట్టుకోవాలని సింగరేణి యాజమాన్యానికి, ప్రభుత్వానికి కార్మిక సంఘం నాయకులు సూచించారు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా క్వార్టర్లను కూల్చి మరో పోచమ్మ మైదానం కబ్జా చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అలాగే సింగరేణి క్వార్టర్లలో ఇల్లీగల్ గా ఉంటూ అద్దె కూడా చెల్లించకుండా ఉంటున్న వేలాది మందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఊర్లో ఒక అనధికార దౌర్జన్యకాండ జరుగుతున్నది. ఇదివరకు చంద్రముఖి సినిమాలో పొయ్యండ్రా నూనె కాల్చండ్రా అన్నట్టు రాజు తలుచుకుంటే ఏమైనా అయినట్టు శిరచ్ఛేదం చేసినట్టు మరి ఎవరికైనా ఒక ఆలోచన వచ్చి అది నిరంకుశ ధోరణి వైపు మల్లుతున్నది. ప్రజాస్వామ్యయుతంగా అస్సలు లేదు. రోడ్డు వెడల్పు పేరుతో ఒక సామాజిక విధ్వంసం జరుగుతుంది. రోడ్డు వెడల్పు పేరుతో అది సామాజిక విధ్వంసం జరిగి పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మరి ఏ విధమైన మాండేట్ తీసుకుందాం అనుకుంటున్నారు? మరి 1,00,000 ఓట్లు వచ్చిన నిరంకుశత్వం అని చెప్పేసి అందరి మద్దతు ఉన్నది అనుకుంటున్నారా? మరి తెలియదు. కానీ మరి ఎక్కడి నుంచి వచ్చిన ఈ విషపూరితమైన ఆలోచనలో తెలియట్లేదు. కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్వాగతించాలి. పట్టణం అభివృద్ధి చెందాలి, పట్టణాన్ని సుందరీకరించుకోవాలి, దానికి అందరి మద్దతు ఉంటుంది. రోడ్డు విధ్వంసం పేరుతోటి మరి ఇండ్లను కూల్చడం అనేది ఈ సాంప్రదాయం ఎక్కడ లేదు. అక్కడెక్కడో బాంబేలో లేకపోతే ఢిల్లీలో ఒక కార్పొరేట్ శక్తులు కొన్ని వాడాలను కబ్జా చేసి కబలించి వాళ్ళను అక్కడ నుంచి ఎల్లగొట్టి అక్కడ కార్పొరేట్ 5 స్టార్ హోటల్ అవి కట్టినట్టు మరి మన గోదావరికానికి అంత సీన్ లేదు. 2,40,000 ఓట్లు ఉన్నది, 2,08,000 తగ్గింది, 32,000 ఓట్లు పోయినాయి. ఇది ఆన్ రికార్డు. ఈ ఊరు మైగ్రేట్ అయింది. ఈ ఊళ్ళో దాదాపుగా సింగరేణి వ్యాప్తంగా 55,000 కోటర్లు ఉంటే కార్మికులు 40,000 మంది ఉన్నారు. 15,000 కోటర్లు ఖాళీగానే ఉన్నాయి. మరి ఇవన్నిటికీ డెవలప్మెంట్ ఇచ్చి ఇవన్నిటికీ ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, తప్పదు. ఇవ్వండి. బెల్లంపల్లిలో ఆల్రెడీ ఇచ్చారు. కాకపోతే ఇక్కడేం జరుగుతుందంటే కోటర్లను తీసేసి అభివృద్ధి చేయడం అనేది మరి ఇది గత 60-70 ఏళ్లలో ఎవ్వరికి రాని ఆలోచన మరి ఇక్కడ ప్రస్తుత పాలకులకు రావడం, అది అనఫీషియల్గా రావడం, దానికి RG1 GM గారు వత్తాసు పలకడం, మరి తన బంధువర్గం అత్తగారు మామగారు ఈయనే ఉన్నారు. మరి ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను పులకరింపజేయడానిక, ఆయన సామాజిక వర్గానికి మేలు చేయడానిక మరి ఈ యొక్క ఏకాఏకిన ఒక సర్క్యులర్ ఇచ్చిళ్ళు. ఏం సర్క్యులర్ అంటే దీంట్లో ఏం లేదు. ఒక డిస్పాచ్ నంబర్ లేదు, ఒక రిఫరెన్స్ నంబర్ లేదు, ఏది లేదు. ఇవ్వడానికి చూస్తే చిక్కరు, ఎవరికి చిక్కరు. ఏంటిది దీని సారాంశం అంటే మేము అభివృద్ధి పనిలో భాగంగా 72 కోటర్లను తొలగించడానికి నిర్ణయించినాం, మీ కోటర్ను తొలగిస్తున్నాం, మీకు ఫలానా కోటర్ను కేటాయించినాం. ఏకవాక్య తీర్మానం. నువ్వు ఖాళీ ఇవ్వాలి 15 రోజుల లోపు. సింగరేణి వాళ్ళు అయ్యేదా జాగిరి ఇవ్వాలి? సింగరేణి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరిది. 49% కేంద్ర ప్రభుత్వము, 51% రాష్ట్ర ప్రభుత్వము. ఎస్టేట్ కార్పొరేట్ వాళ్ళ అనుమతి ఉండాలి. తొలగించాలంటే ఇష్టం వచ్చినట్టు ఒక సింగరేణి RG1 GM చెప్తే అయిపోతుందా? ఆయనకున్న పవర్స్ ఎంత? చిన్నదానికే కొత్తగూడెం కార్పొరేట్ పంపించినామని లెటర్ ఇస్తారు. మరి ఇప్పుడు ఎందుకు కొత్తగూడెం కార్పొరేట్కు పంపలేదు? దయచేసి ఇది ఒక కుట్ర జరుగుతున్నది. ఇదంతా అనధికారికంగా జరుగుతున్నదని జబర్దస్తిగా నివాస యోగ్యం కాని క్వార్టర్లని తిలక్ నగర్పై ఉండమని నోటీస్ ఇవ్వడానికి తీవ్రంగా CIP ఖండిస్తాం. 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ పక్కన షెడ్లు వేసుకొని వాటర్లో లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేసుకొని ఇంకా మాకు ఈ స్థిరస్థాయిగా ఈ క్వార్టర్ నా పిల్లలకు కూడా ఉద్యోగం వస్తే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారని ఉంచుకొని ఉన్నారు. వాళ్ళకి చెప్పకుండా కనీసం వాళ్ళతో సమావేశం నిర్వహించకుండా యాజమాన్యం ఎవరు చెప్పినా సరే ముందు కార్మికులు నీవోళ్ళు కంపెనీలో ఉన్న కార్మికుల్ని 72 మందిని పిలుచుకొని గోదావరికని రోడ్లు విస్తరణలో భాగంగా మీకు తీసేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా మనం దీనికి సహకరించాలని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళు వినకపోతే అక్కడ సింగరేణిలో ఉన్న యూనియన్లో పిలుచుకొని మాట్లాడి తీస్తే ఇది ఒక డెమోక్రసీ ఉంటుంది అనేది మా నిర్ణయం. కానీ అట్లా జరగలే. జబర్దస్తిగా పీకేసి కూల్చేస్తాం చంపేస్తాం అనే విధంగా జరుగుతుంది. ఇది చట్ట విరుద్ధం. కంపల్సరీ గోదావరి కనిలో రోడ్డు విస్తరణ మంచిదే. ఎక్కడ కావాలి? జనాలు తిరిగే దగ్గర కావాలి. లక్ష్మణారు పోతే హాస్పిటల్కి పోదామంటే ఓల్డ్ ఏజ్ దగ్గర పెట్టేస్తున్నాం. ఆఫీసర్లు, ప్రభుత్వం, ఎవరు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవడైనా కానీ ఆఖరికి ఎత్తుకపోవాలి గోదావరి కనిలో లక్ష్మణారు. లక్ష్మణారు డెవలప్ చేయాలని కోరుకోలేదా మీకు? కార్మికుల పుక్కడి కోటలు ఉన్నాయి కాబట్టి కులగొట్టాలని కోరిక వచ్చిందా?
నిజమే, అక్కడ చేయండి. ఇక్కడ కూడా కార్మికులు దేనికి ఏ సిద్ధానికైనా సిద్ధపడతారు. కానీ అక్కడ ఏమి చేయకుండా కేవలం కార్మికుల కోట్లు ఎట్లయితే తరిమితే పోతారు, వీళ్ళని యాక్షన్ తీసుకునే చట్టం మా చేతిలో ఉంది, భయభ్రాంతులకు గురి చేయొచ్చు అని చెప్పే సిస్టమ్ తప్పని అంటున్నాం. కొన్ని లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించుకున్న వాళ్ళు అసలు ఆ ఇల్లే మాకు సొంతం కార్మికులకి ఇమ్మని కోరుతున్నాం. మనం ఏం రోడ్డు విస్తరణ అద్దంటలేము. ఇదేం నేషనల్ హైవే కాదు, లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ హైవే కాదు. ఇదో 50 ఫీట్లో 70 ఫీట్లో 100 ఫీట్లో ఉండని ఉన్న రోడ్లు మంచిగా చేయండి. ఇప్పుడు కూడా కొంత పోవాల్సి వస్తే వాళ్ళు త్యాగం చేస్తారు. ఒక సగం క్వార్టర్ పోవాల్సి వస్తే సగం పోయి ఆ క్వార్టర్లో ఆయన ఉండనియండి. పక్క పంటలు చెట్లు ఎత్తి బీకేయండి, కిరాయికిచ్చిన చెట్లు బీకేయండి. దానికి ఎవ్వరు కూడా వ్యతిరేకించారు. రోడ్డు విస్తరణ చేస్తారంటే ఎవ్వరు వ్యతిరేకించారు. కానీ ఈ పేరుతో డబ్బులు తీసేసి మరొక పోషణ మైదానంలాగా చేస్తారంటే ఎవరు సహించరు. 100 ఎకరాలు ఇల్లీగల్ అయిపోయినాయి. కంపెనీ సపోర్ట్ చేయదు, ప్రభుత్వాలు సపోర్ట్ చేయవు. ప్రభుత్వాల పేరుతోటి రాజకీయ నాయకులు భూములు ఆక్వై చేసుకుంటారు, కమ్యూనిటీలు కట్టుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారు. ఈ ఓడి గుర్తుకురావు. కానీ కార్మికుడు ఎక్కడన్నా చిన్నగా చెడ్డేసుకొని 2,000 కిరాయికి తీసుకుంటే కార్మికుడు ఇల్లీగల్ తీసుకుని అంటున్నారు. ఈ విలేకరుల సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు ఆకుల హారిన్, ఐ కృష్ణ, ఈ నరేష్, మాజీ కార్పొరేటర్ తోట అనసూయ, రోడ్డు విస్తరణలో క్వార్టర్లు కోల్పోతున్న బాధితులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెద్దపల్లి పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే పాలకుల ఆగడాలకు అడ్డుకట్టపడుతుందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి మాజీ మంత్రి బారాస పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఉదయం గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్ లోని వాకర్స్ క్రీడాకారులను కలుసుకున్నారు. అలాగే ఓల్డ్ అశోక్ థియేటర్ వద్ద హమాలీ కూలీలను కలుసుకుని టీ కొట్టు వద్ద ఛాయ్ తాగుతూ కాసేపు ముచ్చటించారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలు తొలగిపోవాలంటే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక నేపథ్యం కలిగిన వ్యక్తిగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా నిలబడ్డ తనను ఇక్కడి ప్రజలంతా ఆశీర్వదించి పార్లమెంటుకు పంపాలని అభ్యర్థించారు. ఇక్కడి ప్రజల అవసరాలు తెలిసిన వాడిగా మీకోసం పోరాడుతానని తెలిపారు. ప్రజలంతా ఏదో అద్భుతం జరుగుతుందని, బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఉన్న సంక్షేమ పథకాలను అటకెక్కించి 3 నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తుందని, అదంతా ఆగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందేనని ఆలోచించి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వాకర్స్ తో కలిసి ఈ పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా మద్దతు కావాలని కోరడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడ స్థానికులు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాడిని, 26 సంవత్సరాల పాటు సింగరేణి ఉద్యోగం పనిచేసినటువంటి వాడిని. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబంతో, ప్రతి ఒక్క విషయంతో నాకు సంబంధం ఉండింది. అందుకే నాలాంటి వాళ్ళు గెలవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సమస్యలు కావచ్చు, ప్రాంత సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఈ
ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఒక ఆరాటం అలాంటి వాళ్ళకే ఉంటుందనే ఉద్దేశంతో అందరి సహకారాన్ని కోరడం జరిగింది. వారందరూ కూడా సానుకూలంగా స్పందించి అన్నా మీకు తప్పకుండా సహకరిస్తామని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో ఆశలతో మరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు 3 నెలలు తిరగక ముందే ఏ రంగం చూసినా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనకు కనబడతా ఉంది. ప్రజలందరూ ఎన్నో ఆశలతో మాకు ఏమో జరుగుద్దనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఏ ఒక్క విషయం పైన కూడా దృష్టి సాధించి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా, అండదండగా ఉండే విధంగా ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం యొక్క నడవడిక కనబడతలేదు. రైతుల పరిస్థితి చాలా దారుణం. ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో పంట పొలాలు ఎండిపోయి రైతులు దీనంగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వ సహాయం కోసం. గతంలో అమలు చేసినటువంటి రైతు బంధు రాకపోవడం, పెన్షన్లు ఇప్పటికి కూడా రాకపోవడం, అదేవిధంగా గతంలో అమలు చేసినటువంటి ఏ ఒక్క పథకం కూడా సవ్యంగా అమలు చేయకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. మరి ఈ సందర్భంలో పార్లమెంటుకి ఎన్నికలు వచ్చినాయి. తిరిగి ఇదే కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేసినట్టయితే వాళ్ళు ఇచ్చిన 6 హామీలు కావచ్చు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అడ్డదిడ్డమైన మాటలు కావచ్చు, అది మనకు చాలా విచిత్రాన్ని కల్పిస్తున్నాయి. ఇదే వ్యవహారం కొనసాగిస్తారు. ప్రజలకు మేము చెప్పేది ఒకటే, తప్పకుండా ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను ఆపాలంటే ఈ ఎన్నికలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలను మేము కోరడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో కార్పొరేటర్ పెంట రాజేష్, నాయకులు బొడ్డు రవీందర్, మారుతి, నూతి తిరుపతి, నాగభూషణ్ గౌడ్, మెతుకు దేవరాజు, సతీష్, రమణ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారాముల చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అర్జీవన్ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు చింత్ర లక్ష్మీ శ్రీనివాసులు కోరుకున్నారు. భద్రాచలం శ్రీరామచంద్ర స్వామి దేవాలయంలో జరుగు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కొరకు గోటితో ఒలిచే కోటి తలంబ్రాల కార్యక్రమంలో భాగంగా బుధవారం బాంగ్లాస్ ఏరియాలోని దుర్గా అమ్మవారి ఆలయంలో ఆర్జీవన్ లేడీస్ క్లబ్ మహిళలు గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలుగా చేశారు. ఈ సందర్భంగా లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు మాట్లాడుతూ భద్రాచలం సీతారాముల కళ్యాణం కోసం ఊరిన గోటి తలంబ్రాలను తయారు చేసి రాములవారి తలంబ్రాల కోసం పంపడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఆర్జీవన్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గోటి తలంబ్రాలను తయారు చేసి భద్రాచలంకు పంపడం జరుగుతుందని, ఈ తలంబ్రాలను సీతారాముల కళ్యాణం తలంబ్రాలలో కలపడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు అర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ లక్ష్మి దంపతులు దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు బంగ్లోస్ ఏరియాలో అమ్మవారి గుళ్ళో మేమందరము కోటి తలంబ్రాలు శ్రీరాముని కళ్యాణం కోసము ఇక్కడ ఈరోజు మేము బంగ్లోస్ మహిళలందరము గోటితోటి ఒలిచి అక్షంతలను కోటి తలంబ్రాలను ఒలవడానికి ఇక్కడ అందరం సమావేశం అయ్యాము. ఈ కోటి తలంబ్రాలు ఈరోజు ఒలిచాక తర్వాత భద్రాచలం పంపిస్తాము. అక్కడ శ్రీరామ నవమి రోజున శ్రీరాముని కళ్యాణం రోజున ఈ అక్షంతలు అందులో కలుపుతారు. అందరూ అన్ని ఊర్ల నుండి కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. శ్రీరాముడుని ఎక్కడైతే ఏ ఊర్లో అయినా పూజిస్తారు. శ్రీరాముని గుడి లేని ఊరంటూ లేదు. ఆ రాములవారి కళ్యాణం అన్ని ఊర్లలో జరుగుతుంది. అందరూ ఆయురారోగ్యాలతోటి శ్రీరామ రాజ్యం లాగా సుభిక్షంగా ఉండాలని, ఆ రాముని ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అర్జీవన్ లేడీస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చిలుక లక్ష్మి, మాలతి, అర్జీ2 సభ్యులు నిర్మల, సుధా, స్వరూప, నీరజ, భీనసింగ్, రోజా, సుజాత, సావిత్రి, రమ, కళ్యాణి, లలిత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. యాసంగి 2023-24 ధాన్యం వరి కోతల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ధాన్యం కొనుగోలు, వేసవిలో త్రాగునీటి సరఫరా ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ యాసంగి పంట కోతలకు వస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో వరి కోతల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, అధికారులు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవం చేయాలని, ఎక్కడా ప్రజాప్రతినిధులు పాల్గొనవద్దని అన్నారు. ప్రతి జిల్లాలో వరి కోతలను అనుసరించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు షెడ్యూల్ రూపొందించుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు. యాసంగి పంట కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంటుందని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరా, టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలని సీఎస్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, వేయింగ్ యంత్రాలు, టార్పాలిన్లు, గన్ని బ్యాగులు సన్నద్ధం చేసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జీలు, సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎక్కడా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదనే సందేశం రైతుల వద్దకు వెళ్లేలా అవగాహన కల్పించాలని, భారత ఆహార సంస్థ నిర్దేశించిన ధాన్యం నాణ్యత ప్రమాణాలు, తేమ శాతంపై విస్తృత అవగాహన కల్పించాలని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి సంబంధిత మిల్లర్లకు కేటాయించాలని, రైస్ మిల్లు వద్ద ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కోత రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లర్ల వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతుల ధాన్యాన్ని తీసుకుని వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 3,04,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు 305 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు దశల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మేర ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు, ఇతర సామాగ్రి సన్నద్ధం చేస్తున్నామని, వేసవి దృష్ట్యా అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ 2023-24 సీజన్ కు సంబంధించి సీఎంఆర్ రా రైస్ డెలివరీ సకాలంలో పూర్తి చేసే విధంగా రైస్ మిల్లులను పర్యవేక్షిస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిచి ప్రతిరోజు నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు భారత ఆహార సంస్థకు రా రైస్ డెలివరీ సరఫరా చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డిఎస్ఓ ప్రేమ్ కుమార్, డిసిఓ శ్రీమాల, డిఆర్డిఓ రవీందర్, జెడ్పీ సిఇఓ నరేందర్, మార్కెటింగ్ జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచన. దేవాలయాలను, దేవాలయాల ప్రాధాన్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులపై ఉంది. శ్రీ త్రిదండి చిన్నచీయర స్వామి సూచన. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరిక. గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట విధ్వంసం జరుగుతుంది. అనధికార దౌర్జన్య కాండ జరుగుతుంది. కార్మిక సంఘాల నాయకుల ఆరోపణ. పెద్దపల్లి పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే పాలకుల ఆగడాలకు అడ్డుకట్టపడుతుంది. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వెల్లడి. భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాల కోసం కోటి తలంబ్రాలను ఒలిచిన RG1 లేడీస్ క్లబ్ సభ్యులు.
వరి కోతల షెడ్యూల్ ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.